ఓం మహాగణేశ సిద్ధి వ్రతము. గణేశ అష్టోత్తర శతనామములు. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం మాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుప్రదినిధయే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధియే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిణాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజమ్రాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంత్రినే నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తై నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం త్రిపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్గితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పూష్టే నమః. ఓం పుష్కరోక్షిత్ ప్రవద నాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వైస్మై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్యై నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధియే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమార గురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంభరాసుర భంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదక ప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్కవనన ప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం జిష్టవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్ష కిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గంగాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్ట వరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యవర్మియే నమః. వర్మినే నమః. ఓం సత్వై నమః. ఓం
సరసాంబు నిదయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణి మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్టవే నమః. ఓం సతతోత్కితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృత్సే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణ గురవే నమః. ఓం ఉన్నతవేషాయ నమః. ఓం వరజితే నమః. ఓం సమస్త జగరాధాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంత చిరచిత్ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఓం మహాగణేశ సిద్ధి వ్రతము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణేశుడు ఓంకార స్వరూపుడు. ఆయన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు, ఆది దేవుడు. సర్వకార్యములు సర్వశుభములు ఇచ్చును. ఏ పూజ చేసినను మొదట శ్రీ గణేశుని పూజించెదము. అన్ని కార్యములు నిర్విఘ్నంగా జరుగును. అందువలన అతని శక్తిచే అందరికీ శుభములు శీఘ్ర ఫలప్రదము కలుగును. ఈ కలియుగములో భక్తుల కోరికలు తీర్చుటకు సులభముగా శ్రీ మహాగణేశుని సిద్ధి వ్రతము చేసిన అన్ని శుభములు కలుగును. ఈ వ్రతము భాద్రపద బహుళ చవితి చైత్రమాసమున బహుళ చవితి విడిచి మరి ఏ బహుళ చవితియందైనను వ్రతము మొదలు పెట్టవలెను. బహుళ చవితిన మొదలుపెట్టి బహుళ చవితిన మొదలుపెట్టి శుద్ధ చవితి కూడా చేయవలెను. కనీసం 7 కాని 11 కాని 21 కాని చవితులను సంకల్పము జరుపుకొని మొదలు పెట్టవలెను. ఎర్రని చిన్న రుమాలు అంత గుడ్డపైన కొంచెం బియ్యం పోసి దానిపై 3 రూపాయి నాణెములు ఉంచి దానిపై పోక చెక్కలు ఉంచి వినాయకుని విగ్రహం కాని ఫోటో కాని ఉంచి పూజింపవలెను. ఈ వ్రతమునకు భక్తి శ్రద్ధలు ముఖ్యము. అనుకొనిన చవితులలో ఆఖరు చవితి రోజున ముత్తైదువులను మీ సంకల్పము ప్రకారము పిలుచుకొని ఒండ్రాళ్ళు లడ్డూలు ప్రసాదము ఇవ్వవలెను. పుస్తకములు పంచిపెట్టవలెను. ప్రతి చవితి రోజున ఉదయమునే తలస్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని భోజనం కాని ఫలహారము కాని చేయవలెను. గోధుమ పిండి నెయ్యి బెల్లం కలిపి చిన్నవిగా ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టవలెను. ఈ విధి విధానము అందరికీ చెప్పవలెను. తప్పక అడ్డంకులు తీరును. ఇది ఎవరెవరు చేసినది తెలిపెదము. శ్రీ గణేశుడు ఏకముఖ ద్విముఖ పంచముఖ మొదలగు వేరువేరు స్వరూపములు కలవు. యజ్ఞయాగాదులు ఏమి చేసినను మొదట సిద్ధి వినాయకుని పూజ జరుపుదురు. అన్ని యుగములలోనూ శ్రీ గణేశుని వ్రతము ఉన్నది. కలియుగములో శీఘ్ర ఫలము ఇచ్చు వ్రతము. శ్రీ గణేశుని వ్రతము పూర్వకాలములో కర్ణావతి నగరమలో బ్రాహ్మదత్తుడు అను బ్రాహ్మణుని కుటుంబము ఉండేది. వారు అందరూ మంచి స్వభావము కలవారు. భార్య సత్యవతి కుమార్తెయు ఉండిరి. వారికి గ్రహ దోషములు వలన వ్యాపార నష్టము కలిగి తినుటకు తిండి లేక కష్టములు కలిగెను. ఒకరోజు బ్రాహ్మణుని భార్య
బ్రహ్మదత్తుని కాశీకి వెళ్లి అక్కడ ఎవరైనా ఏదైనా వ్యాపారము అడుగమని చెప్పెను. వెంటనే బ్రాహ్మణుడు కాశీకి బయలుదేరెను. అచ్చట శాస్త్ర పండితుని కలిసెను. అతని బాధ అంతయు దివ్య దృష్టితో చూచి ఆలోచించి శ్రీ మహాగణేశ వ్రతము గురించి తెలియజెప్పెను. ఈ కలియుగంలో ఎటువంటి కష్టములు నష్టములు వచ్చినను సులువుగా ఫలించు వ్రతము అని చెప్పెను. అత్యంత భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టమని చెప్పి పంపెను. ఇంటికి వెళ్లి భార్య పిల్లలకు ఈ వ్రతము మహాత్మ్యమును చెప్పి ప్రారంభించేదనని చెప్పెను. వెంటనే పుష్యమాస బహుళ పక్ష చవితి రోజున ఆ కుటుంబం అంతయు ఆ మహాగణేశుని సిద్ధి వ్రతము 7 చవితులు సంకల్పించుకొని మొదలు పెట్టుకొనిరి. 7 చవితులలోనే వారి కష్టములు తీరి కుమారునికి ఉద్యోగము, కుమార్తెకు వివాహము అయ్యి పూర్వపు వర్తకములోనే లాభము వచ్చి కుటుంబమంతయు సుఖ సంతోషాలతో ఉండిరి. వారు అందరికీ ఈ వ్రత మహాత్మ్యము తెలియజేసే ప్రతి సంవత్సరము శ్రీ ఓంకార స్వరూప శ్రీ మహాగణేశుని సిద్ధి వ్రతము భక్తి శ్రద్ధలతో జరుపుచుండిరి. ఆ బ్రాహ్మణ కుటుంబముపై ప్రసన్నమైనట్లే శ్రీ గణేశుడు ఈ వ్రతము చేసిన వారిపై ప్రసన్నులు అయ్యెదరు. సర్వ దుఃఖములు దూరము చేసి వారి మనస్సులోని కోరికలు తీర్చి ప్రసన్నులయ్యరు. ఓంకార స్వరూప శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాగణేశుని సిద్ధివ్రత మహాత్మ్యము. మీనా అమర్ అను దంపతులకు సంతానము లేకుండెను. ఇంటిలో అత్తగారు మామగారు మనుషులు లేరని చింతగా ఉండేది వారు. ఆమె తన స్నేహితురాలు వివాహమునకు వెళ్ళెను. అక్కడ శ్రీ వినాయకుని సిద్ధి వ్రతము కథ విని అది తను వెంటనే బహుళ చవితికి మొదలు పెట్టేదనని సంకల్పించుకొని వెంటనే 7 చవితులు చేసేదనని సంకల్పించుకొని భార్యాభర్తలు ఇరువురు భక్తి శ్రద్ధలతో వ్రతము ఆచరించిరి. 3 చవితులు అయిన వెంటనే గర్భవతి అయ్యెను. అత్తమామలు చాలా సంతోషించిరి. ఆమె 7 చవితులు చేసి ఉద్యాపన రోజున 21 పుస్తకములు లడ్డూలు పంచిపెట్టెను. 9 నెలలు తర్వాత మగబిడ్డను ప్రసవించెను. ఇది అంతయు మహాగణేశుని మహాత్మ్యమని అందరూ కొనియాడిరి. చుట్టుప్రక్కల వారందరూ చేసిరి. సంధ్యకు కుజదోషము వలన వివాహము కాలేదు. ఈ వ్రత మహాత్మ్యము విని వెంటనే మొదలు పెట్టెను. ఆమె కోరిక ప్రకారము మంచి ఉద్యోగము గల పిల్లవాడు కుదిరి వివాహము జరిగెను. సంధ్య 11 చవితులు చేసి 51 పుస్తకములు పంచిపెట్టెను. అజయ్ అనే వ్యాపారి గణేశుని భక్తుడు. అతని భాగస్వామి అతనిని మోసం చేసి పారిపోయాను. అజయ్కు నష్టము కలిగి చాలా భేద స్థితి ఏర్పడెను. ఒకరోజు బజారులో ఒక దుకాణమును గణేశుని సిద్ధివ్రతము పుస్తకము చూసెను. అది వెంటనే కొని ఇంటికి వెళ్లి బహుళ చవితికి వ్రతము మొదలు పెట్టెను. చిన్ననాటి స్నేహితుడు అమెరికా నుండి వచ్చి కలిసి తనకు డబ్బు ఇచ్చి వ్యాపార భాగస్వామిగా చేసెను. వెంటనే అజయ్కు మంచి లాభము కలిగెను. ఉన్నత స్థాయి కలిగెను. అజయ్ 11 చవితులు చేసి 101 పుస్తకములు లడ్డూలు పంచిపెట్టెను. సునీత మరిది వివాహమునకు వెళ్లి వారి ఇంటి వద్దనే బంగారము పట్టు చీరలు పెట్టి టాక్సీలో మరచిపోయెను. వెంటనే సునీత వదిన శ్రీ మహాగణేశ సిద్ధివ్రతము చేస్తానని మొక్కుకో, తప్పక దొరుకును అని సునీతతో చెప్పెను. ఆ విధముగా మొక్కుకొనగానే రాత్రి 11 గంటలకు టాక్సీవాడు తలుపు కొట్టి పెట్టే మరచిపోయారని ఇచ్చెను. సునీత చాలా సంతోషించి ఇది అంతయు గణేశుని మహాత్మ్యమని నమస్కరించుకొని బహుళ చవితి రోజున వ్రతము మొదలుపెట్టి 7 చవితులు చేసి పుస్తకములు లడ్డూలు పంచెను. వినోద్ నాస్తికుడు చాలా తెలివైన వాడు. డాక్టరు చదవవలెనని కోరిక ఉండెను. అనారోగ్యము వలన 12వ తరగతి మంచి మార్కులు రాకుండెను. ఒక స్నేహితుని వలన శ్రీ మహాగణపతి సిద్ధివ్రతము మహాత్మ్యము తెలుసుకొని
తెలుసుకొని వెంకటనే 7 చవితులు చేసి 21 పుస్తకములు లడ్డూలు పంచిపెట్టెను. అందరికీ ఈ వ్రత విధాన మహాత్యము తెలియజేసెను. డాక్టరు చదువు పూర్తి చేసి మంచి డాక్టరుగా పేరు సంపాదించెను. ఇవి అన్నయు గణేశుని మహాత్యములే. ఎవరైనను మంచి మనస్సుతో నిర్మలముగా శ్రీ మహాగణేశుని సిద్ధివ్రతము సంకల్పము చేసుకొని జరిపిన మంచి ఫలితము పొందెదరు. అందరికీ శ్రీ మహాగణేశుని ఆశీర్వచనములు ఉండును గాక. ఓం గం గణేశాయ నమః అని రోజుకు 108 సార్లు స్మరించిన మంచి ఫలితం వచ్చును. సంకటనాశన శ్రీ గణేశ స్తోత్రం. నాదర ఉవాచ ప్రణమ్య సంకటనాశన శ్రీ గణేశ స్తోత్రం. నాదర ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరేన్నిత్యయాయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం ఘనవ్రక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వివకటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకదశం గణిపతం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్మర్హ న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్జి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్ బిర్మాసే ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయం. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్సర్వ గణేశస్య ప్రసాదః. ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణమం. హారతి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవ మాతాజీకి పార్వతీ పితా మహాదేవ ఏకదంత దయాదంత చారి భుజాధారి మస్తకే సింధూరే హేమూషిక సవారి అందకకు అందేతో కోడె నేకు కాయ బాంజనేకో పుత్రదేవ నిర్ధనోకో మాత లడ్డువన్కో బరలగే సంతకరే సేవ హర్చడి ఫుల్ డచి ఔర్ చడి దేవ దీనన్ కీలాజ్ రాఖో శంభు సులారి కామన్ కో పూర్వాక రోజగ్ బిలిహారి. జయ గణేశ దేవ మాతాజీకి పార్వతీ పితా మహాదేవ. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి.